Hi friends, welcome to ZPHS School Rampivalsa. Today's topic is My Little World of Questions Part 4. గత 3 వీడియోల్లో మనం హెల్పింగ్ వెబ్స్తో క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం. హెల్పింగ్ వెబ్స్ లేకపోతే ఎలా క్వశ్చన్స్ తయారు చేయాలో నేర్చుకున్నాం. కానీ నేను టెక్స్ట్ బుక్ చూసేటప్పుడు మాత్రం వాట్, వెన్, వేర్ అనే వాటితో క్వశ్చన్స్ ప్రారంభమయ్యాయి. వీటి గురించి మన లతికాని అడిగి తెలుసుకుందాం. హాయ్ లతిక. హాయ్ కీర్తన. గత 3 వీడియోల్లో మనం హెల్పింగ్ వెబ్స్తో క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం. హెల్పింగ్ వెబ్స్ లేకపోతే ఎలా క్వశ్చన్స్ తయారు చేయాలో నేర్చుకున్నాం. కానీ నేను టెక్స్ట్ బుక్ చూసేటప్పుడు మాత్రం వాట్, వెన్, వేర్ అనే వాటితో క్వశ్చన్స్ ప్రారంభమయ్యాయి. వాటి గురించి నువ్వు నాకు ఇంతవరకు చెప్పలేదే. అవును, క్వశ్చన్స్లో 2 రకాలు ఉంటాయి. ఏమిటంటే మొదటిది ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇవి హెల్పింగ్ వెబ్స్తో స్టార్ట్ అవుతాయి. వీటిని మనం ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని అంటాము. వీటి ఆన్సర్స్ ఎస్సా లేదా నోవా అని మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. రెండవది WH వర్డ్ క్వశ్చన్స్. ఇవి WH వర్డ్స్తోనే స్టార్ట్ అవుతాయి. వీటి ఆన్సర్స్ ఎస్సా లేదా నోవా అని కాకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి వీటిని ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అని కూడా అంటారు. మరికొన్ని WH వర్డ్స్ గురించి చెబుతావా? తప్పకుండా చెప్తాను. వాట్, హూ, విచ్, వేర్, వెన్, వై, హౌ, హూజ్. వాట్ అంటే ఏమిటి? యాక్షన్స్ లేదా థింగ్స్ గురించి అడిగినప్పుడు వాటిని ఉపయోగిస్తాము. హూ అంటే ఎవరు? పీపుల్ గురించి అడిగినప్పుడు హూ ఉపయోగిస్తాము. విచ్ అంటే ఏది? పీపుల్ లేదా థింగ్స్ గురించి అడిగినప్పుడు మనం విచ్ ఉపయోగిస్తాము. వేర్ అంటే ఎక్కడ? ప్లేసెస్ గురించి అడిగినప్పుడు మనం వేర్ని ఉపయోగిస్తాము. వెన్ అంటే ఎప్పుడు? టైం గురించి అడిగినప్పుడు వెన్ని ఉపయోగిస్తాము. వై అంటే ఎందుకు? రీజన్ లేదా పర్పస్ గురించి అడిగినప్పుడు మనం వై ఉపయోగిస్తాము. హౌ అంటే ఎలా? మీన్స్ లేదా మేనర్ లేదా డిగ్రీ గురించి అడిగినప్పుడు హౌ ఉపయోగిస్తాము. హూజ్ అంటే యొక్క అనే అర్థంలో ఉపయోగిస్తాము. మరికొన్ని ఎగ్జాంపుల్స్తో వివరిస్తావా లతిక? తప్పకుండా వివరిస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, డాష్ డూ యూ గో టు స్కూల్? ఆన్సర్ ఆన్ ఫుట్. ఇక్కడ AWH వర్డ్ సరిపోతుంది. ఆన్సర్లో ఆన్ ఫుట్ అనేది మేనర్ని తెలియజేస్తుంది. అంటే ఎలా అనే అర్థాన్ని సూచిస్తుంది. ఎలా అనే అర్థాన్ని సూచించే WH వర్డ్ హౌ. కాబట్టి మనం ఇక్కడ హౌ రాయాల్సి ఉంటుంది. హౌ డూ యూ గో టు స్కూల్? ఆన్సర్ ఆన్ ఫుట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డాష్ డూ యూ గో టు స్కూల్? ఆన్సర్ ఎట్ 9 AM. ఎట్ 9 AM అనేది టైంని సూచిస్తుంది. టైంని సూచించే WH వర్డ్ వెన్. కాబట్టి మనం ఇక్కడ వెన్ రాయాల్సి ఉంటుంది. When do you go to school? Answer at 9 AM. Third example, dash do you go to school? Answer with my friends. With my friends అనేది ఎవరితో అనే అర్థాన్ని సూచిస్తుంది. ఎవరితో అనే అర్థాన్ని సూచించే WH వర్డ్ whom. కాబట్టి మనం ఇక్కడ with whom అని రాయాల్సి ఉంటుంది. With whom do you go to school? Answer with my friends. Fourth example, dash did you read? ఆన్సర్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అనేది థింగ్ని సూచిస్తుంది. థింగ్ని సూచించే WH వర్డ్ వాట్. కాబట్టి మనం ఇక్కడ వాట్ రాయాల్సి ఉంటుంది. వాట్ డిడ్ యూ రీడ్? ఆన్సర్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డాష్ డిడ్ యూ రీడ్? ఆన్సర్ టు గెట్ మోర్ మార్క్స్. టు గెట్ మోర్ మార్క్స్ అనేది రీజన్ని తెలియజేస్తుంది. రీజన్ని తెలియజేసే WH వర్డ్ వై. కాబట్టి మనం ఇక్కడ వై రాయాల్సి ఉంటుంది. వై డిడ్ యూ రీడ్? ఆన్సర్ టు గెట్ మోర్ మార్క్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డాష్ డిడ్ యూ రీడ్? ఆన్సర్ ఎట్ స్కూల్. ఎట్ స్కూల్ అనేది ఎక్కడ అనే అర్థాన్ని సూచిస్తుంది. ఎక్కడ అనే అర్థాన్ని సూచించే WH వర్డ్ వేర్. కాబట్టి మనం ఇక్కడ వేర్ని రాయాల్సి ఉంటుంది. వేర్ డిడ్ యూ రీడ్? ఆన్సర్ ఎట్ స్కూల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డాష్ డిడ్ యూ రీడ్? ఆన్సర్ at 6 PM yesterday. at 6 PM అనేది టైంని సూచిస్తుంది. టైంని సూచించే WH వర్డ్ వెన్. కాబట్టి మనం ఇక్కడ వెన్ రాయాల్సి ఉంటుంది. వెన్ డిడ్ యూ రీడ్? ఆన్సర్ at 6 PM yesterday. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డాష్ రెడ్? ఆన్సర్ ద స్టూడెంట్స్.
ద స్టూడెంట్స్ అనేది పీపుల్ గురించి తెలియజేస్తుంది. పీపుల్ గురించి తెలియజేసే WH వర్డ్ హూ. కాబట్టి మనం ఇక్కడ హూ రాయాల్సి ఉంటుంది. హూ రెడ్? ఆన్సర్ ద స్టూడెంట్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డాష్ డిడ్ యూ రీడ్? ఆన్సర్ ఫర్ 2 hours. ఫర్ 2 hours అనేది ఎంతసేపు అనే అర్థాన్ని సూచిస్తుంది. ఎంతసేపు అనే అర్థాన్ని సూచించే WH వర్డ్ హౌ లాంగ్. కాబట్టి మనం ఇక్కడ హౌ లాంగ్ అనే పదాన్ని రాయాల్సి ఉంటుంది. హౌ లాంగ్ డిడ్ యూ రీడ్? ఆన్సర్ ఫర్ 2 hours. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డాష్ డిడ్ యూ రీడ్? ఆన్సర్ విత్ మై ఫ్రెండ్స్. విత్ మై ఫ్రెండ్స్ అనేది ఎవరితో అనే అర్థాన్ని సూచిస్తుంది. ఎవరితో అనే అర్థాన్ని సూచించే WH వర్డ్ హూమ్. కాబట్టి మనం ఇక్కడ విత్ హూమ్ అని రాయాల్సి ఉంటుంది. విత్ హూమ్ డిడ్ యూ రీడ్? ఆన్సర్ విత్ మై ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డాష్ డిడ్ యూ రీడ్? ఆన్సర్ అలౌడ్. అలౌడ్ అనేది మేనర్ని సూచిస్తుంది. మేనర్ని సూచించే WH వర్డ్ హౌ. కాబట్టి మనం ఇక్కడ హౌ రాయాల్సి ఉంటుంది. హౌ డిడ్ యూ రీడ్? ఆన్సర్ అలౌడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డాష్ స్టూడెంట్స్ రెడ్ ఇట్? ఆన్సర్ 5. 5 అనేది నెంబర్ని సూచిస్తుంది. నెంబర్ని సూచించే WH వర్డ్ హౌ మెనీ. కాబట్టి మనం ఇక్కడ హౌ మెనీ రాయాల్సి ఉంటుంది. హౌ మెనీ స్టూడెంట్స్ రెడ్ ఇట్? ఆన్సర్ 5. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డాష్ బుక్ డిడ్ యూ రీడ్? ఆన్సర్ రామూస్. రామూస్ అనేది ఎవరి యొక్క అనే అర్థాన్ని సూచిస్తుంది. ఎవరి యొక్క అనే అర్థాన్ని సూచించే WH వర్డ్ హూజ్. కాబట్టి మనం ఇక్కడ హూజ్ని రాయాల్సి ఉంటుంది. హూజ్ బుక్ డిడ్ యూ రీడ్? ఆన్సర్ రామూస్ బుక్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డాష్ పేజెస్ డిడ్ యూ రీడ్? ఆన్సర్ 16. 16 అనేది నెంబర్ని సూచిస్తుంది. నెంబర్ని సూచించే WH వర్డ్ హౌ మెనీ. కాబట్టి మనం ఇక్కడ హౌ మెనీ రాయాల్సి ఉంటుంది. హౌ మెనీ పేజెస్ డిడ్ యూ రీడ్? ఆన్సర్ 16. నెక్స్ట్ ఎగ్జాంపుల్, డాష్ నోట్స్ డిడ్ యూ టేక్? ఆన్సర్ మైన్. మైన్ అనేది ఎవరి యొక్క అనే అర్థాన్ని సూచిస్తుంది. ఎవరి యొక్క అనే అర్థాన్ని సూచించే WH వర్డ్ హూజ్. కాబట్టి మనం ఇక్కడ హూజ్ రాయాల్సి ఉంటుంది. హూజ్ నోట్స్ డిడ్ యూ టేక్? ఆన్సర్ మైన్. ఇప్పటి వరకు నేను ఎలా WH వర్డ్స్ని చూస్ చేసుకోవాలో నేర్చుకున్నాను. కానీ WH వర్డ్స్తో ఎలా క్వశ్చన్స్ తయారు చేయాలో చెబుతావా? తప్పకుండా చెప్తాను. ఈ విషయంను మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.